ప్రభు నామమున మీకు మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము. ఎటు బోయినను మాకు శ్రమయే కలిగెను. 2 కొరింథీ 7 అధ్యాయం 5 వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ఎంత కఠినంగాను ఎడతెరిపి లేకుండా ఒత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తాడు? ఎందుకంటే మొదటిగా ఆయనకున్న శక్తి మనపైనున్న కృపను వెల్లడి కావడానికి. ఎలాంటి శ్రమలు, సమస్యలు, ఒత్తిడులు మనకు లేకపోతే ఆయన మనకెంతగా తెలిసేవాడు కాదు. అయితే ఆయన శక్తిలోని మహాత్యం మనలో వెల్లడయ్యేలా ఆయన తన సంపదను మట్టి కుండలమైన మనలో దాచాడు. మనం ఎంతగా ఆయన మీద ఆధారపడాలో ఇది తెలియజేస్తుంది. దేవుడు మనకి దీన్నే నిరంతరంగా నేర్పిస్తున్నాడు. మనల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని తన ఆధీనంలో ఉంచుకొని ఆశిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నిలిచిన చోట ఇదే. ఇక్కడే మనల్ని కూడా నిలబెట్టాలని ప్రబోధిస్తున్నాడు. మన సొంత శక్తితో కాదు, ఎప్పుడు కూడా ఆయన చేతిని పట్టుకుని ఆయన శక్తితోనే నిలబడాలి. ఒక అడుగైన ఒంటరిగా వేయడానికి సాహసించకూడదు. ఇది మన నమ్మికను బోధిస్తుంది. శ్రమల ద్వారా తప్ప విశ్వాసాన్ని అలవర్చుకునేందుకు వేరే మార్గం లేదు. శ్రమలే దేవుని విశ్వాస పాఠశాలలు. జీవితంలో ఆడుతూ పాడుతూ సుఖించే కంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవడం మనకు మంచిది. ఒకసారి విశ్వాసాన్ని నేర్చుకున్నామంటే అది శాశ్వతమైన బహుమతి, కలకాలం నిలిచి ఉండే దేవుని పెన్నిది. నిరీక్షణ లేకుండా మనం సంపన్నులమయ్యామంటే పేదవారమే. ఇతరులు శ్రమలు లోతులను కొలిచి చూడడానికి ఇతరులు విశ్రమిస్తుంటే నేను ఎందుకు పని చేయాలి అనేటువంటి పరిస్థితి ఉండదు. నీ జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా దేవుని మీదే ఆధారపడి ఎటు పోయినా శ్రమ కలిగిన ఆ శ్రమలన్నింటిలో పౌలు గారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీకున్న ప్రతి శ్రమలో దేవుడు తోడై నడిపించును గాక. కొద్ది మాట దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు. రాత్రంతా కాచారు, వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో ఇటు పోయినా మాకు శ్రమయే కలిగిన అయినను దేవుడి మమ్మలను విడిచిపెట్టలేదని. ప్రభా, బిడ్డలను శ్రమలు కలుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని, వారి శ్రమలన్నిటి నుంచి విడిపించమని కోరుకుంటున్నాం. ఈ దినమంతా మమ్మల్ని, మా కుటుంబాలను కాయండి. భయంకరమైన ఎండలు, రాత్రి చూస్తే చలి ఉంటుంది. అదేవిధంగా పుట్టినరోజులు, ఆదినాలు జరుపుకున్న జ్ఞాపకం చేసుకోండి. సెలవుదాన కూడికల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏదైనా పని పాటలు, ప్రయాణాలు, ఎగ్జామ్స్లో మీరే తోడుగుండి మీ కృపతో అందరినీ నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.